చంద్రబాబు వల్లే వృద్ధులు చనిపోతున్నారని ఆరోపించారు మంత్రి జోగి రమేష్. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. తన ఇంటికి మృతదేహాన్ని తీసుకొస్తానని ఓ పనికిమాలిన మంత్రి అంటున్నాడని, శవరాజకీయం చేస్తే మిమ్మల్ని భూస్థాపితం చేస్తానన్నారు చంద్రబాబు. దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు ఒక అభంశుభం తెలియని ఒక అమ్మ వజ్రమ్మ అమ్మని పొట్టను పెట్టుకున్నాడు. వాలంటీర్లైన చిన్నారులు ఫస్ట్ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వకుండా హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి రాక్షత ఆనందం పొందుతూ ఈరోజు గడిచిన 3 రోజులుగా అవాతాతలు, వృద్ధులు, వికలాంగులు, భర్త లేని అక్క చెల్లెమ్మలు 3,000 రూపాయలు ఎప్పుడు వస్తుందా? మా జగనన్న పంపించే పెన్షన్ ఇంకా మా దరికి చేరలేదేంటి, మా దగ్గరికి రాలేదని చెప్పేసి ఆందోళన పడుతున్న ఈ పరిస్థితుల్లో వృద్ధులు ఏం చేశారు రా బాబు చంద్రబాబు నాయుడు? వితంతువులు ఏం చేశారు? వికలాంగులు ఏం చేశారు? జగనన్న ఇచ్చే పెన్షన్, ఇంటికెళ్లి తలుపు తట్టి ఇచ్చే పెన్షన్ నీకెందుకంత కడుపుమంట? నీకెందుకంత బాధ? నువ్వు 14 సంవత్సరాల కాలంలో చేయలేని పనులు మా జగనన్న చేసి చూపించాడని చెప్పేసి నీకు కడుపు మంట చంద్రబాబు నాయుడు. ఈరోజు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే చంద్రబాబు నాయుడిని ఎవరు కూడా ఎక్కడికి కూడా రాకుండా అడ్డుకోవాలా? ఒక పనికి మాలిన మంత్రి అంటాడు మా ఇంటికి డెడ్ బాడీ తీసుకొస్తాడంట. డెడ్ బాడీ తీసుకొచ్చి తెలుసు నాకు కూడా, నిన్ను తగలబెట్టడం. ఈసారి వాళ్ళు కాదు, పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. పిచ్చి పిచ్చి అనుకోవద్దండి. ప్రజల్ని ఇష్టానుసారంగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటే మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి నేను అడుగుతున్నా.